1000 గుడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు సచ్చినట్టు ఈ మన పిల్ల పిల్ల సైకో పిల్ల సైకో వల్లభనేని వంశీ అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అసలు ఒక కుట్రపూరిత రాజకీయ ఒక రాక్షసులు ఏలిన రాజ్యంలో మనోడు పిల్ల సైకో ఒక సైకో ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లా ప్రవర్తించేటోడు. మనదే రాజ్యం, ఎప్పటికీ మనదే రాజ్యం ఉంటుందని చెప్పేసి ఒక రాక్షస పాలన అనేది వైసీపీ ప్రభుత్వంలో మనం చూడవచ్చు. అందులో వల్లభనేని వంశీ అనే వ్యక్తి గన్నవరంలో ఉన్న టీడీపీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఎలాగంటే అక్కడున్న కార్లు, అద్దాలు, అక్కడున్న మనుషుల్ని కొట్టడం. అలాంటి నేపథ్యంలో అక్కడున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తిని కొట్టిండు. కొట్టిన తర్వాత కేసు పెడితే ఆ కేసుని వాపస్ తీసుకోవాలని కూడా బెదిరించిండు. అంటే వాళ్ళదే ప్రభుత్వం, నువ్వు వాపస్ తీసుకుంటావా, నిన్ను చంపేయాలా అని చెప్పేసి ఆయనని మానసికంగా వేధించి కేసు వాపస్ తీసుకునేటట్లు చేసిండు. సో ప్రభుత్వం మారింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. నీ పాలిట, నీలాంటి రాక్షసు పాలిట లోకేష్ గారు చిత్రగుప్తుడి బుక్కులోనైనా మీరు తప్పించుకోవచ్చు, కానీ లోకేష్ గారి రెడ్ బుక్ లోంచి అయితే మీరు తప్పించుకోలేరు. నిజంగా టీడీపీ శ్రేణులు చాలా ఖుషి అవుతున్నారు. ఎందుకు అంటే రెడ్ బుక్ అనే ఒక బుక్ లోకేష్ గారు తీసుకొచ్చారు. సో ఇలాంటి అరాచకాలు, దారుణాలు ఎలాగైతే చనిపోయిన తర్వాత చిత్రగుప్తుడు రాస్తాడో, సో అలాంటి దారుణాలు చేసిన వాళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చినప్పుడు శిక్షిస్తా అన్నట్టుగానే చేస్తున్నాడు. ఎందుకంటే మనకి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ అని చూపిస్తే దాన్ని జగన్ గారితో సహా ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఒక రేంజ్ లో అంటే కామెడీ, ఒక రేంజ్ లో కామెడీ చేశారు. ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ మంత్రులకి, వైసీపీ ఎమ్మెల్యే గజగజ గజగజ వణుకుతుంది. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అరాచకాలు, ఘోరాలు, రౌడీయిజం, గుండాయిజం వీళ్ళు చేశారో, సో వాళ్ళు నిజంగా భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు లోకేష్ గారు. నిజంగా ఇప్పుడు ఎట్లుందంటే సిచ్యువేషన్, దాక్కుంటున్నారు, వేరే వేరే ఊర్లకు పోతున్నారు. ఎందుకంటే మరి మనదే ప్రభుత్వం, మనల్ని మనల్ని కొట్టేటోడే లేడు, మనం ఏం చేసినా చట్టం జరుగుతుంది, ఏం చేసినా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కొడితే, అదే మళ్ళీ టీడీపీ ఆఫీస్ లో, వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీస్ దగ్గరికి రావడమే తప్పు. అలాంటి టీడీ ఆఫీస్ లోకి వచ్చి అక్కడున్న అద్దాలు పగలగొట్టి, కార్లు పగలగొట్టి, అక్కడున్న మనుషుల్ని కొడితే ఆయన ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి కేసు పెడితే కేసు వాపస్ తీసుకుంటావా లేకపోతే నిన్ను, నీ ఫ్యామిలీని చంపేయాలా అని చెప్పేసి బెదిరిస్తే ఇప్పుడు ఆ వ్యక్తి కేసు వాపస్ తీసుకున్నాడు ఆ రోజు. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది. సో ఒక్కొక్కడికి పూసాలు కదిలిపోతాయి. సో మనోడికి ఏ కేసు పెట్టారో ఒకసారి చూద్దాం. ఎన్ని సెక్షన్ల కింద అరెస్ట్ చేశారో మన విజయవాడ పోలీసులకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాంటి గుండాలను, రౌడీలను ఏ ప్రభుత్వంలో ఉన్నా విడిచిపెట్టొద్దు. సో ఏ సెక్షన్ల కింద అరెస్ట్ చేశారో ఒకసారి చూద్దాం. సో మనోడిని అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద అరెస్ట్ చేశారు. ఏ సెక్షన్ లో అమలు చేశారంటే బిఎన్ఎస్ సెక్షన్ 141, 308, 351(3), రెడ్ విత్ 35 కింద కేసుల కింద అరెస్ట్ చేశారు. విజయవాడ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో గన్నవరం అంటే మనకు గుర్తొచ్చేది మహానుభావులు, ఎందరో మహానుభావులు, పుచ్చలపల్లి సుందరయ్య, కాకాని వెంకటరత్నం. సో ఇలాంటి మహానుభావులు ఉన్న ప్లేస్ లో ఇలాంటి వ్యక్తి ఉండి గుండాయిజం, రౌడీజం, చెప్పండి ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళని బయట ఉంచడం బెస్టా లేకపోతే మన జైళ్ళలో ఉండడమే, ఇలాంటి వాళ్ళు జైల్లో ఉండడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా. మీ కామెంట్ ఏంటో కామెంట్ లో చెప్పండి.